మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? మకర రాశి వాళ్ళకి ఆకస్మికమైన ప్రయాణాల వల్ల దూర ప్రయాణాలకు అవకాశం అనేది అధికంగా కనబడుతుంది. అంటే ఏదైనా విదేశీ సంబంధమైన ప్రయాణాలకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు, ఆ పెట్టుబడులకు సంబంధించిన విషయాలు మొదలైన వాటి కోసం ఆలోచిస్తారు. కానీ భాగస్వామి వ్యవహారాల్లో మాత్రం వీళ్ళంతవరకు జాగ్రత్తలు అనేవి చాలా అవసరం. వ్యాపార వ్యవహారాలు కానీ, భాగస్వామి వ్యవహారాలు కానీ, జీవిత భాగస్వామితో అపార్థాలు కూడా వీళ్ళంతవరకు దూరంగా ఉండాలి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి ఎదురు చూసిన విషయాల్లో చాలా వరకు కొంత ఆగిన పనులు ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంది. ఆలోచనలు కొంతవరకు ఉపయోగకరంగా ఉంటాయి. మీ నూతన ఆలోచనలు, కొత్త వ్యక్తుల పరిచయాలు, చిన్ననాటి మిత్రులను కలవడం, సామాజిక సంబంధాలను పెంపొందించుకోవడం, అలాగే నెట్వర్క్ పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడం, సంఘంలో గుర్తింపు గౌరవం కోసం మీరు పడిన దానికి తగిన విధంగా కొంతవరకు ఆర్థికంగా కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడడం అనేది, శ్రమకి తగిన ఫలితం అనేది కనబడడానికి అవకాశాలు కనబడుతున్నాయి. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు? ముఖ్యంగా విద్యకు సంబంధించిన విషయాల్లో విద్యార్థులు ఎక్కువ శాతం దృష్టిని కేటాయిస్తారు. వృత్తిపరమైన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేసుకుంటారు. నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాల్లో శ్రమ అధికంగా ఉంటుంది, గౌరవం పెంపొందించుకుంటారు. ఆర్థిక విషయాలు మాత్రం కొంతవరకు అనుకూలతలు తక్కువగా ఉన్నప్పటికీ ఆర్థిక సంబంధమైన విషయాల కన్నా కూడా ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. మీ ఆలోచనలతో ఇతరులు ఉపయుక్తంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క గృహ వాహన విషయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అలాగే సంతాన సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది.